రామచంద్రారెడ్డి అనే విధవ రేవులో తాడి చెట్టుకులాగా వయసు పెరిగింది తప్ప కనీస జ్ఞానం కూడా లేదు ఆ విధవకి. ఆ విధవ మాట్లాడుతున్నాడు, నేను చంద్రబాబుతో పోటీ పడ్డాని. ఏంట్రా నువ్వు పడేది చంద్రబాబు నాయుడు గారితో పోటీ? ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. నువ్వు చేసిన విజన్ ఏంటో చెప్పు. నువ్వు కనీసం నీ నియోజకవర్గానికి ఏమన్నా నువ్వన్నా విజన్. ఆయనతో పోటీ పడ్డానన్నావు కదా. ఆయన రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేశాడు. కనీసం నీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను అభివృద్ధి చేసావా? నువ్వు బాబు గారితో పోటీ పడేంత పెద్ద మగాడివా? సిగ్గుండాలి కాస్తైనా. బాబు గారిని విమర్శించే స్థాయి నీకు లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంకో మాట మాట్లాడితే బాబు గారి గురించి కానీ మాట్లాడితే మాత్రం ఆయనతో పోల్చుకుంటే చెప్పు తెగిపోద్ది. లేకపోతే లోకేష్ గారిని పప్పు అన్నావు. కంగారు ఎందుకురా? కంగారు ఎందుకు? వెయిట్ చేయి. ఇంకా 4వ తారీఖున తెలిసిపోతుంది కదా ఆయన పప్ప లేకపోతే నిప్ప. నిన్ను నీ కొడుకుని తగలబెట్టేసే వైసీపీ నాయకులందరినీ తగలబెట్టేసే ఫైరా అనేది తొందరలోనే తెలుస్తుంది. మీ అందరినీ చీల్చి చెండాడే సింహమా అనేది కూడా తొందరలో తెలుస్తుంది. ఎందుకు అంత కంగారు మీకు? ఇకపోతే ఆయన వెయ్యని ట్వీట్ గురించి నువ్వు మాట్లాడావు. ఆయన ఎక్కడా వేయలా. పోని వేశాడని అనుకుందామన్నా కూడా అందులో నువ్వు చూపించిన దాన్ని బట్టి చూస్తే అందులో ఎక్కడా కూడా ఆఫ్రికా పంపించేస్తున్నాడు అని ఎక్కడా లేదు. విదేశాలకు పంపిస్తున్నాడు అని నువ్వు చూపించిన ట్వీట్లోనే విదేశాలని ఉంది. గుమ్మడికాయలు దొంగేవాడంటే భుజాలు తడుపుకున్నట్టు నీ ఉలుకు నువ్వు బయట వేసుకుని నువ్వెలా అయితే విదేశాలకి అదే ఆఫ్రికా పంపిస్తున్నాను, నేను నా బంగారం, నా నగలు, నా వజ్రాలు, నా డైమండ్లు అన్నీ ఆఫ్రికా పంపిస్తున్నాను, ఇక్కడేం లేకుండా రేపు లోకేష్ గారు అధికారంలోకి రాగానే ఎర్రబుక్కులో మొదటి పేజీ మాదే ఉండొచ్చు, మమ్మల్ని తాటి తీస్తారు కాబట్టి మేము ముందే సర్దిరేసుకుంటున్నామని నీకు నువ్వుగా చెప్పుకున్నావు. కాబట్టి నారా లోకేష్ గారి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అందరికీ నమస్కారం అండి. జూన్ 13 తర్వాత వరుసగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు వరుసగా నాయకులే ఎక్కువ మెజారిటీ పీపుల్ నాయకులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. తెలుగుదేశం నాయకులంతా కలిసి దాడులు చేశారు, మా తలలు పగిలినాయి, మా మీద ఇదైంది అని. నాకే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మందిలో ఉన్న డౌట్ ఇది. వైసీపీ నాయకులందరికీ అల్జీమర్ వ్యాధి ఏమైనా వచ్చిందా? మే 13 ఎలక్షన్ అయిపోయింది కదా. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పట్టి సైకిల్ గుర్తుకి ఓటేస్తారు. ఇప్పుడేంటి వీళ్ళు కొత్తగా డ్రామాలు ఆడుతున్నారు, సానుభూతిపరమైన మాటలు మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం వీళ్ళకి ఇంకా ఎలక్షన్ అయిందనే విషయం కూడా వీళ్ళకి గుర్తులేదు. అంటే వీళ్ళకి అల్జీమర్ వ్యాధి వచ్చింది అని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల చర్చ. నేను ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నానంటే మా పేరుని నాని అని నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. వైసీపీ మీద టీడీపీ నాయకులు అంతా దాడులు చేసేస్తున్నారు అది ఇదని. అన్నయ్య నిజంగా మేము దాడి చేయాలనుకుంటే ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టడానికి ఉండేవాడివి కాదు. ఎందుకంటే కొల్లు రవీంద్ర అనే సింహం ఉంది అక్కడ, తోలు తీసేస్తుంది నీది. ఎప్పుడు 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 అవకాశం వస్తుందని తాట ఎలా తీయాలని ఎదురు చూస్తూ ఉంది, వేటాడడానికి సిద్ధంగా ఉంది. ఆయన ఒక్క చిన్న సైగ చేస్తే నిన్ను ఏరేస్తారు. తెలుగు తమ్ముళ్ళు, తెలుగు అక్క చెల్లెళ్ళు, తెలుగుదేశానికి సంబంధించిన అక్క చెల్లెళ్ళు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు నేర్పిన సంస్కారం ఉంది కాబట్టి మా కొల్లు రవీంద్ర అన్న సహనంతో ఉండండి, మనకి ఇంకా టైం ఉంది అని చెప్పబట్టి ఈరోజు నీలాంటి వెధవలందరూ మీడియా ముందుకు వచ్చి మా మీద దాడి జరిగిందని సానుభూతిపరమైన మాటలు మాట్లాడుతున్నారు. కానీ మీరు గమనించుకోవాల్సింది ఒకటి, ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్కి ముందు మీరు అనేక రకాల సానుభూతిపరమైన డ్రామాలు ఆడారు. అవన్నీ కూడా ప్రజలు పట్టించుకోలేదు. కాబట్టి ఎలక్షన్ అయిందన్న సంగతి కూడా గుర్తు లేకుండా మాట్లాడుతుంటే అందరికీ నవ్వొస్తుంది. పెరిగినా కాస్త గట్టిగా మందులు వాడండి. గట్టిగా మందులు వేసుకుంటే రేపు జూన్ తర్వాత మీరు కోరుకున్నది మీకు తిరిగి ఇవ్వడానికి కొల్లు రవీంద్ర గారు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మీ అస్లేట్ నిర్మల.